వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. శ్రీనివాసరావు గారు అందరూ కూడా చంద్రయ్య గారు వెళ్ళి హైందవ శక్తి సేవా సమితి వాళ్ళు అక్కడ
మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో మరి పాల్గొంటున్నటువంటి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమాన్ని. వారి యొక్క నేతృత్వంలో అనేక సంస్థలు, హైందవ శక్తి సేవా సంస్థ, వైశ్య సంఘాలు, మార్వాడి సంఘాలు, అనేక సంఘాలు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు సేవలు అందిస్తూ, భక్తులకు అన్నదానాలు చేస్తూ గత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు వినాయకుల మండపాల దగ్గర పెద్ద ఎత్తున భక్తులు వినాయకుని పూజించుకుంటూ ఈ యొక్క 10 రోజులు అంటే 11వ రోజు నిమజ్జనం రోజు వరకు కూడా పెద్ద ఎత్తున భక్తాదులందరూ కూడా విఘ్నేశ్వరుని యొక్క పూజా కార్యక్రమంలో దినమంతా పగలు, పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం కూడా వారి యొక్క పూజా కార్యక్రమంలో తరిస్తూ ఆ విఘ్నేశ్వరుడు వారు చేపట్టబోయేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా వాళ్ళు కోరుకున్నటువంటి, వాళ్ళు అనుకున్నటువంటి పనులను జరపాలని ప్రార్థిస్తూ పూజలు చేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి దేశమంతా కూడా ఈరోజు ఎక్కడ, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ మారుమూల గ్రామంలో అయినా ఇవాళ పెద్ద ఎత్తున ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతూ ఉంది. రేపు హైదరాబాద్ సిటీలో నిమజ్జనం జరుగుతూ ఉంది. 5వ రోజు నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు, కొన్ని 5వ రోజు, కొన్ని 9వ రోజు, కొన్ని 11 రోజులకి ఈ నిమజ్జన కార్యక్రమాలు పెద్ద ఎత్తున భక్తాదులందరూ కూడా ఈ యొక్క వినాయకుల నిమజ్జనంలో పాల్గొంటున్నటువంటి సందర్భంగా భక్తాదులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గణపతి బప్పా మోరియా, అగ్లే బరస్తు జల్దియా అని భక్తులు ఏ విధంగా అయితే ప్రార్థిస్తారో మరి ఆ వినాయకుడు మళ్ళీ అందరికీ కూడా వారు నిర్విఘ్నంగా వారి అందరి యొక్క ఆశలను, కోరికలను మరి ఆ భగవంతుడు తీర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 3వసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో వికసిత్ భారత్ సంకల్పాన్ని నరేంద్ర మోదీ గారు అయితే తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారో 2047 కల్లా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి అగ్రగామి దేశంగా నిలబెట్టే లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే పని చేస్తూ ఉన్నారో ఆ యొక్క లక్ష్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చమని ఆ విఘ్నేశ్వరిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు. గణనాథుని నిమజ్జనోత్సవ కార్యక్రమం ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అనేక వేల మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి క్లాక్ టవర్ చౌరస్తా దగ్గర దాదాపు 3 గంటల నుంచి వేచి ఉన్నారు. ఒక్కొక్కరే గణనాథులు ఈ దారి గుండా ఈ మంటపంలో ఉన్న పెద్ద మనుషులు గణనాథులకు నమస్కరిస్తూ ఎదురుగా కోలాటాలు, తప్పు చప్పుళ్లతోటి ఎంతో మనోహరంగా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో లాగా ఈ సంవత్సరం కూడా ప్రతి మహబూబ్ నగర్ పట్టణంలో, ప్రతి కాలనీలో, ప్రతి గల్లీలో కూడా గణేష మంటపాలను పెట్టుకొని నిష్టగా 9 రోజుల పాటు పూజ చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేసుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని ఈరోజు వాళ్ళను గణనాథుని నిమజ్జనం చేసుకోవడానికి తీసుకెళ్తూ ఉన్నారు. పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు, అలాగే మన పట్టణ చైర్మన్ గారు వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు కూడా కల్పించి ఈ నిమజ్జనోత్సవం ఎటువంటి అంతరాయం లేకుండా, ఆటంకం లేకుండా పూర్తి చేయడానికి వారందరూ కూడా సహకారం అందించారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా శాంతి భద్రతలను కాపాడడంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యాత్రను శాంతియుతంగా జరపడానికి పోలీస్ సిబ్బంది కూడా సహకరించారు. వారందరికీ కూడా పట్టణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
యాత్రలో భాగంగా ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమంకి మహబూబ్నగర్ పట్టణం నుంచి తరలివచ్చిన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములందరూ కూడా చాలా సంతోషంగా జరుపుతున్న ఈ పండగ ఈరోజు నిమజ్జనానికి తరలి వస్తున్న గణనాథులను చూసి చాలా సంతోషంగా ఉంది. మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు కన్నుల పండగ ఉండే ఈ పండగ అందరూ కలిసి చేసుకునే పండగ ఉంది. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా మా గౌరవ శాసనసభ్యులు అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రావడం, అలాగే పిహెచ్పి సభ్యులు, అలాగే ఎంతోమంది మహబూబ్నగర్ పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయం చేయడానికి చాలా ఘనంగా జరుపుకోవడానికి అందరూ కూడా దీంట్లో భాగస్వాములయ్యారు. అలాగే ఈ ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో నిమజ్జోత్సవ కార్యక్రమానికి ముఖ్యంగా అధికారులందరూ కూడా మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మన పోలీస్ అధికారులు కూడా చాలా చక్కగా కూడా అన్ని కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మొత్తం పట్టణంలో ఉన్న అన్ని చౌరస్తాలన్నీ కూడా మంచి ఇదిగా చేయడం, అన్ని కార్యక్రమం అందరూ కూడా మళ్ళీ గతంలో మాదిరిగానే ఈసారి ఇంకా అంతకంటే మంచిగా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తాం.